క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. మూవింగ్ ఆన్, గవర్నర్ ప్రసంగంతో లాంఛనం ముగిసింది. ఇక అసలైన అసెంబ్లీ సభలో రేపు ప్రారంభం కాబోతోంది. అధికార పార్టీని ఇరుక్కున పెట్టేందుకు అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి విపక్ష పార్టీలు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కారును టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధపడుతుంటే అటు హామీలనే అస్త్రంగా చేసుకోవాలని భావిస్తోంది బీజేపీ. దీంతో మంత్రులు ఎమ్మెల్యేలను సన్నద్ధం చేసే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ హాల్లో సీఎల్పీ సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి సభలో అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలను లైట్ తీసుకోవద్దన్న సీఎం సభలో 100% హాజరుండాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని నిర్దేశించారు. సభలో సంయమనంతో వ్యవహరించి ధీటుగా సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు ప్రతి సభ్యుడు ప్రిపేర్ అయి రావాలని సూచించారు. మంత్రులు తప్పనిసరిగా సభలో ఉండాలని ఆదేశించారు. 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాలు మంచి అవకాశం అన్నారు. సభలో సమరమే అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు పట్టుబట్టాలని, 6 గ్యారంటీల మోసాలపై నిలదీయాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు అధినేత కేసీఆర్. రైతుల సమస్యల పరిష్కారానికి సభలో పట్టుబట్టాలన్నారు. ఆర్థిక లోటు, ఎరువుల కొరతపై గులాబీ దళమంతా తమ గళం వినిపించాలన్నారు బీఆర్ఎస్ అధినేత. మొత్తం 7 రకాల పోరాటాలకు పిలుపునిచ్చిన కేసీఆర్ వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. మరోవైపు 14 నెలల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను సభలో నిలదీయాలని భావిస్తోంది విపక్ష బీజేపీ. కేంద్రంలో తామిచ్చిన హామీలన్నీ వరుసగా అమలు చేస్తామన్న బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మాట ఇవ్వటాన్ని ప్రశ్నిస్తోంది. 6 గ్యారంటీల్లో ఫ్రీ బస్సు మినహా ఏదీ అమలు చేయలేదంటోన్న కమలనాథులు రైతు సమస్యలపై సమగ్ర చర్చకు పట్టుబట్టాలని భావిస్తున్నారు. లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సర్కారు గత ఏడాది పద్దుల కేటాయింపు నామమాత్రంగా ఖర్చు చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఆచరణ సాధ్యమయ్యేలా, గ్యారంటీలు అమలయ్యేలా బడ్జెట్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఎండిన పంటలకు నష్టపరిహారంతో పాటు రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని కోరుతోంది. పింఛన్ పెంపు, మహిళలకు 2500 భృతి, యువతలకు స్కూటీ, ఉద్యోగ క్యాలెండర్పై రేవంత్ సర్కార్ను నిలదీస్తామంటున్నాయి బీజేపీ. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్. రైట్, ఈరోజు గవర్నర్ ప్రసంగంలోనే బీఆర్ఎస్ కొంత ఇంటరప్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఈరోజు బీఐసీ సమావేశం, గవర్నర్ స్పీచ్ తర్వాత బీఐసీ సమావేశం కూడా కండక్ట్ చేశారు. బీఐసీ సమావేశం కూడా ముగిసింది. బీఐసీలో నిర్ణయం తీసుకున్న ప్రకారం 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం. అట్లాగే 19న బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. దాంట్లో భాగంగా 2 బిల్స్ కూడా, అంతకుముందే 2 బిల్స్ను కూడా ప్రవేశపెడతారు. బీసీ 42% బిల్లులను కూడా ప్రవేశపెడతారు. ఇక అసెంబ్లీ తర్వాత సీఎం ఛాంబర్లో చాలా ఆసక్తికర పరిణామాలు అయితే జరిగాయి. గవర్నర్ ప్రసంగ సమయంలో బీఆర్ఎస్ పార్టీ అంతా ఇంటరప్ట్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారంటూ సీఎం చాలా సీరియస్ అయ్యారు. విప్పుల మీద, అట్లాగే ఎమ్మెల్యేల మీద కనీసం ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఎందుకు రెస్పాండ్ కాలేదంటూ క్లాస్ స్పీకరు సీఎం ఛాంబర్లోనే ఇదంతా జరిగింది. సీఎం చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ సభ్యులు అంతా ఇంటరప్ట్ చేస్తూ ఉంటే కనీసం కౌంటర్ చేయలేకపోయారు, చూస్తూ ప్రేక్షక పాత్ర వహించారు అంటూ కూడా సీఎం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఈవెన్ సిఎల్పీలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటిదాకా ఉన్న ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బ్యాక్ ఎండ్లో ఉందో అదంతా కూడా సీఎం ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడిక్కడ మనం వెనుకబడి ఉన్నాం, దీన్ని మనం సరి చేసుకోకపోతే ఇబ్బందులు పడతాం. అట్లాగే 100% అటెండెన్స్ అనేది కంపల్సరీ అవసరం. కొంతమంది చాలా అసెంబ్లీ సమావేశాలను లైట్ తీసుకుంటున్నారు, అట్లా తీసుకోవడానికి లేదు. కొత్తగా వచ్చిన సభ్యులు కూడా నేర్చుకోవాలి, అసెంబ్లీ సమావేశాలకు రావాలి, తప్పనిసరిగా అటెండెన్స్ ఉండాలి అని చెప్పారు. అట్లాగే ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వడం పెద్ద విషయం ఏమి కాదు, ఒకసారి ఎవరైనా అవుతారు. రెండవసారి గెలవడం అనేది మన క్రెడిబిలిటీని, మనం చూపించిన రిజల్ట్స్ని బట్టి ఉంటుంది. రెండవసారి గెలవడమే చాలా ప్రధాన అంశం అంటూ కూడా సీఎం చెప్పారు. దాంతోపాటుగా ఎవరు కూడా ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వద్దు, ధీటుగా ఎదుర్కోవాలంటూ కూడా చెప్పారు. సోషల్ మీడియాలో చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇన్యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది అయితే అసలు ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నా ఎవరు కూడా ప్రమోట్ చేయట్లేదు. కనీసం తమ సోషల్ మీడియా టీమ్స్ను, ఇప్పుడు నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా టీమ్స్ ఉన్నాయి, కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఉంది, ఏది హెల్ప్ తీసుకోకుండా ఈవెన్ పిఆర్ఓలు ఉన్నారు, సీఎం పిఆర్ఓలతో పాటుగా మంత్రులకు పిఆర్ఓలు ఉన్నారు, డిపార్ట్మెంట్లకు పిఆర్ఓలు ఉన్నారు. వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని మీరు ఎందుకు కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు పార్టీకి అంటూ కూడా ప్రశ్నించారు. దాంతో పాటుగా సోషల్ మీడియాకు సంబంధించి ప్రతి ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ కూడా ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత టీంలను ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రమోట్ చేయాలి అంటూ సూచించారు. ఎక్కడ కూడా అంటే సీఎం ఈరోజు చెప్పిందంతా కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సెంట్రిక్గానే చెప్పారు. దాంతోపాటుగా ఎవరైతే కొంత నిర్లక్ష్యంగా లేజీగా ఉంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని చెప్పారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.